ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా మార్చడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలంలో నిర్వహించిన జనతావేదిక కార్యక్రమంలో భాగంగా ఈ సమస్యను బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి సోమవారం ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొత్తూరు గ్రామంలో సరైన డంపింగ్ యార్డు లేకపోవడంతో పంచాయతీ సిబ్బంది సేకరించిన చెత్తను శ్మశాన వాటికలో వేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పవిత్రమైన శ్మశాన ప్రాంతం పూర్తిగా ఆక్రమణకు గురవుతోందని, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే మీరు ఏదో ఒకటి ఎమ్మెల్యే గారికి చెప్పి చెప్పేస్తాను కదా, చేంజ్ చేస్తాను దాన్ని ఆధార్ కార్డు పైకి పంపిస్తాను కదా, పైకి చేయించాము మీకు అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇందుకూరుపేట మండలం జనతావాది కార్యక్రమం నిర్వహించాము. ఆ కార్యక్రమంలో ఈరోజు మన కొత్తూరు పంచాయతీలోని శ్మశానంలో చెత్త వేసే విషయం గురించి ఈరోజు ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, అక్కడ కొత్తూరులో డంపింగ్ యార్డ్ లేనందువల్ల చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ వేసేసి పూర్తిగా శ్మశానాన్ని అంతా ఆక్రమిస్తున్నట్టుగా ఉన్నారు. ఎవరో కాదు, మన పంచాయతీ వాళ్ళే చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏదో ఒక విధంగా పై అధికారులకి తెలియజేసుకొని కొత్తూరులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకొని అక్కడ శ్మశానంలో చెత్త వేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొత్తూరులో దోమలు ఎక్కువగా ఉన్నాయి, వాటి నివారణకై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీడీఓ గారిని ఈరోజు కోరడం అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.